ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలోని రంగా సర్కిల్ వద్ద ఆంజనేయులు నాగబాబు మరియు రంగా మిత్ర మండలి సభ్యులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వంగవీటి మోహనరంగ 77వ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా 129వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పొప్పాల భాస్కర్ పాల్గొనడం జరిగింది. భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి రంగా విగ్రహాన్ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం స్థానిక శాసనసభ్యులు కేపీ వివేకానందకి ఆ ఘనత దక్కుతుందని తెలియజేశారు. అదేవిధంగా కాపు సంక్షేమం మరియు భవన నిర్మాణం కోసం గాజుల రామారంలోని 2000 గజాల ఫ్లాట్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రవికాంత్, రామకృష్ణ, దుర్గా, ఆనంద్, సాయి, వేణు, సత్యరావు, ప్రసాద్, వీరబాబు, సత్య మరియు రంగా అభిమానులు పాల్గొన్నారు. నిజంగా కూడా ఎమ్మెల్యే గారు ఇప్పటికీ కొన్ని వందల సార్లు ఎప్పుడు కూడా ప్రతి ప్రస్తావన వచ్చినప్పుడు చెప్తా ఉంటారు. నేను ఎన్నో విగ్రహాలు ఏర్పాటు చేసినాను, ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టినాము, అంబేద్కర్ పెట్టినాము, ఎన్నోసార్లు ఎన్నో విగ్రహాలు ఏర్పాటు చేస్తే రాణి యొక్క ఘనత ఈ యొక్క రంగగారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే యూఎస్ నుంచి బయట కంట్రీస్ నుంచి ఎంతో మంది కూడా ఫోన్ చేసి అన్న మేమంతా రంగ అభిమానులము, మీరు ఏర్పాటు చేయడం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫస్ట్ ఈ యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం నిజంగా కూడా మేమందరం కూడా మీ ఎమ్మడి ఉన్నామని చెప్పేసి చెప్పడం ఆయన ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన కుల సభ్యులు అందరూ కూడా కుటుంబ సభ్యుల వల్ల ముందు కాబట్టి ఈ యొక్క కలయిక ఇంకోటి ఇదొక ఐకమత్యమే దానికి నిదర్శనం. మరి అలాగే మరి అనుక్షణం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే ఒక సంకల్పంతో మొదటి నుంచి ముందు పనిచేస్తున్నటువంటి సతీష్ గారు మరి నిజంగా కూడా వారికి కూడా నిజంగా కూడా అసలు చెప్పాలంటే వయసులో చిన్నోడు కానీ పెద్దోడు అయితే పాదాలు అందనమంటుండే. ఎందుకంటే తన సంకల్పం ఎట్లా ఉందంటే మరి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నేను ఖచ్చితంగా కొండకు నడుచుకుంటే కాలినడక మీద వస్తానని చెప్పేసి ముఖ్యం. మరి అదేవిధంగా ఈరోజు ఎవరు తాలూకా సతీష్ అంటే 21 సీట్లు తీసుకొని 21 సీట్లు మొత్తం గెలిపించుకొని ఉప ముఖ్యమంత్రి తాలూకా నిలబడే విధంగా మరి ఆయన పనిచేసి ఇక్కడ మన దగ్గర పార్టీ లేకున్నా కూడా దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. మరి నిజంగా కూడా వారికి కృతజ్ఞతలు. మరి అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి కూడా ఒక భవనం ఉండాలి అని ఒక మంచి సంకల్పం అందరూ కూడా నా వెంటనే ఉన్నారు అనేది కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మరి మొదటిసారి హ్యాట్రిక్గా గెలవడం, అత్యధిక మెజారిటీ స్టేట్లో కూడా 85,000 పైచలకు మెజారిటీతో గెలవడం. మరి అదేవిధంగా ఈ యొక్క ఎన్నికల ముందు కూడా తను మనకు ఆల్రెడీ ఒక 2,000 గజాలు ఈ యొక్క గాజుల రామారంలో భవనం నిర్మాణం కోసం అని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి ప్రతి క్షణం చెవులను నడుచులక్క అందరూ ఎప్పుడు ప్రతిరోజు ఉండబడతా ఉండే మహిళా సోదరులు దీనిని కూడా అమ్మవారి సంకల్పం ఉన్నట్టు ప్రతిరోజు ఆమె కూడా అన్న ఏమని మన కులానికి సంబంధించినటువంటి భవనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ప్రతిరోజు వారు దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉండడం. మరి అదేవిధంగా మీడియా సోదరులు అనిల్ గారు ఇక్కడ లేరు, అనిల్ గారు కూడా మరి వారి యొక్క రంగా కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని ఫాలోఅప్ చేయడం, కుటుంబ సభ్యులందరితో కూడా మీ అందరికీ మాటిస్తున్నా ఖచ్చితంగా చేపిస్తా అని అదేవిధంగా అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయడం కొన్ని చిన్న అనివార్య కార్యక్రమాల వల్ల కొంచెం ఏదో ఇబ్బంది జరిగింది, కొంచెం డిలే జరిగింది. 100% నేను మాటిస్తా ఉన్నా, మన కుటుంబ సభ్యులుగా నేను మాటిస్తా ఉన్నాను మీ అందరికీ. ఎమ్మెల్యే గారి సహకారంతో 100% మళ్ళీ అతి త్వరలో అక్కడ మంచి భవనాన్ని ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ టైం అక్కడ కూడా ఒక రంగ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ఆ యొక్క విగ్రహాన్ని కూడా నేనే సొంత ఖర్చులతో నేను చేపిస్తా అని చెప్పి కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా రైతులు కూడా ఏర్పాటు చేసిండ్రు, చాలా సంతోషం. అని మీరు నిజంగా మీ అందరూ ఒక కలయికతో ఐకమత్యంతో ఉంటేనే మనం అందరం ఏమైనా చేయగలుగుతా ఉన్నాం. మరి నాకు ఇక్కడికి పిలిపించి ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.